కేసు గెలిచిన కోర్ట్ దిల్రుబా దిల్ను గెలిచిందా చూద్దాం. కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ప్రియదర్శి ఇటీవల లీడ్ రోల్స్ లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. మంచి అభిరుచితో సినిమాలు నిర్మిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న స్టార్ హీరో నాని. ప్రియదర్శి ప్రధాన పాత్రలో ప్రొడ్యూస్ చేసిన సినిమా కోర్ట్. చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. మరి ఈ సినిమా ఎంత మేర మెప్పించిందో చూద్దాం. హీరో నాని నిర్మాతగా సినిమా అంటే అందులో ఒక కొత్తదనం ఉంటుందని, ఒక అభిరుచి కనిపిస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. తన ప్రొడక్షన్ లో తెరకెక్కిన కొత్త చిత్రం కోర్ట్. ఈ ట్రైలర్ చూస్తే నిర్మాత నాని మరోసారి తన మార్పు చూపించబోతున్నట్టే అని అనిపించింది. ఆ హిట్ ఫ్రాంచైజీ సినిమాలతో తెలుగు తెరకు సరికొత్త కథలను పరిచయం చేసిన నాని ఇప్పుడు కోర్ట్ రూపంలో తెలుగులో అంతగా పాపులర్ కాని జోనర్ సినిమాని అందించాడు. హిందీ, మలయాళం లాంటి భాషల్లో ఆరంభం నుంచి చివరి దాకా ఒక బీగీతో సాగే కోర్ట్ రూమ్ ఈ డ్రామాలు చూసుంటాం. మన దగ్గర కోర్ట్ రూమ్ డ్రామాలు రానివని కాదు, కానీ వాటిల్లో అంత ఇంటెన్సిటీ కనిపించదు. కోర్టు సన్నివేశాల్లో కూడా పాత్రలతో అల్లరి చేయించి కామెడీ పండించడం, హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడం లాంటివి మన సినిమాల్లో మామూలే. కానీ ఆసక్తికర వాదనలతో ఆలోచింపజేసే సన్నివేశాలతో ఉత్కంఠ రేపే ఒరిజినల్ కోర్ట్ రూమ్ డ్రామాలు మాత్రం అరుదే. కోర్ట్ ఆ లోటును తీర్చి మనకు చెప్పుకోవడానికి ఒక ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా ఉందని చాటుతోంది. తెలుగులో ఈ జోనర్ లో ఒక రిఫరెన్స్ లాగా నిలిచే చిత్రం కోర్ట్. కోర్ట్ కథేంటన్నది ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. టీనేజ్ లో ఉన్న అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు ఆకర్షితులవ్వడం, ప్రేమ మైకంలో విహరిస్తున్న ఆ జంట పెద్ద షాక్ తగలడం, అబ్బాయి మీద అనేక కేసులు పెట్టిన అమ్మాయి మావయ్య ఏకంగా పోక్సో కేసులోనూ ఇరికించడం, అబ్బాయి జీవితం సర్వనాశనం అవుతున్న దశలో ఒక యంగ్ లాయర్ తన కేసును టేకప్ చేసి వాదించి గెలవడం. ఇక ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేశాడు దర్శకుడు. ఇలా ముందే కథ చెప్పేసి 2.5 గంటల పాటు ప్రేక్షకులను ఎంగేజ్ చేసి మెప్పించడం అంత తేలిక కాదు. కానీ కొత్త దర్శకుడైనప్పటికీ రామ్ జగదీష్ ఈ పనిని విజయవంతంగా పూర్తి చేశాడు. ముఖ్యంగా కోర్ట్ రూమ్ డ్రామాను అతను నడిపించిన తీరు ఈ సినిమాకు అతి పెద్ద బలం. ఫోక్సో చట్టం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ అది దుర్వినియోగం అవుతున్న తీరును ఉత్కంఠభరితంగా ఆలోచన రేకెత్తించే సన్నివేశాలను తీర్చిదిద్దాడు. శివాజీ పోషించిన మంగపతి పాత్రతో సినిమాకు కావలసినంత ఇంటెన్సిటీ తీసుకురాగలిగాడు దర్శకుడు. కథలో కీలక మలుపు వచ్చే దగ్గర నుంచి సినిమాను ఆ పాత్రే డైవ్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆరంభ సన్నివేశాల నుంచే నేరుగా కథలోకి వెళ్లిపోవడంతో ప్రేక్షకులు త్వరగా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు. అయితే టీనేజీ జంట మధ్య ప్రేమ కథ కాస్త స్పీడ్ బ్రేకర్ లా మారుతుంది. టీనేజీ ప్రేమ కథలు మామూలుగానే కొంచెం చికాకు పెడతాయి. అందులోనూ సిల్లీ సీన్లు లేకపోయినా లవ్ స్టోరీ సాధారణంగా అనిపిస్తుందంతే. ఆ వ్యవహారం త్వరగా ముగిసిపోయి కథలో ఎప్పుడు మలుపు వస్తుందా అని ఎదురు చూస్తాం. శివాజీ పాత్ర రూపంలో ఆ మలుపు వచ్చేస్తుంది. అబ్బాయి అరెస్ట్ అయ్యే సీన్ ఉత్కంఠ రేకెత్తించేలా తీర్చిదిద్దారు. తన చుట్టూ ఉచ్చు బిగుసుకునే సీన్లు కూడా బాగానే సాగాయి. హీరో ఈ కేసును టేకప్ చేశాక కోర్టు నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. కోర్టులో వాదోపవాదాలకు సంబంధించిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. సినిమాకు ఆ సీన్లే మేజర్ హైలైట్. చివరి వరకు అదే టెంపోను కొనసాగించాడు దర్శకుడు. క్లైమాక్స్ లో డైలాగులు కూడా బాగా పేలాయి. ప్రియదర్శి పాత్రతో చివర్లో ఇంకా ఇంపాక్ట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఎందుకో అక్కడ కొంచెం బ్యాలెన్స్ తప్పినట్టు అనిపిస్తుంది. ఆఖరిలో ఇచ్చిన సందేశం బాగుంది. ప్రేక్షకుల్లో ఖచ్చితంగా కోర్టు ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది. ఓవరాల్ గా కోర్ట్ రూమ్ డ్రామాలను ఇష్టపడే వాళ్ళు కోర్టును నిరభ్యంతరంగా చూడొచ్చు. తెలుగులో వచ్చిన బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామాల్లో ఈ చిత్రం ఖచ్చితంగా ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. చివరిగా కోర్ట్ కేసు నిలబడింది. దిల్రుబా తన ప్లాప్ స్టిక్ కు బ్రేకులేస్తూ గత ఏడాది కా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు అతని నుంచి వచ్చిన కొత్త చిత్రం దిల్రుబా. డెబ్యూ డైరెక్టర్ విశ్వకరుణ్ రూపొందించిన ఈ ప్రేమ కథా చిత్రం ఈ రోజే ప్రేక్షకులను పలకరించింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. అవసరం తీరాక చెప్పే థ్యాంక్స్ కు, తప్పు చేశాక చెప్పే సారీకి నా దృష్టిలో విలువ లేదు. దిల్రుబాలో హీరో చెప్పే ఫిలాసఫీ ఇది. ఈ సినిమా నడిచేదే ఈ పాయింట్ మీద. కానీ ఎవరైనా థ్యాంక్స్ ఎందుకు చెప్తారు? ఒక అవసరం తీరాకే కదా. మరి సారీ ఎప్పుడు చెప్తారు? తప్పు చేసినప్పుడే కదా. కాబట్టి ఈ డైలాగ్ లో లాజిక్ కనిపించదు. దిల్రుబాలో హీరో పాత్ర చిత్రణ కూడా ఈ డైలాగ్ లాగే ఉంటుంది. తన జీవితంలో ఏదో ఒక విషాదం చోటు చేసుకుందని, ఒకరు మోసం చేశారని, ఇంకొకరు అపార్థం చేసుకున్నారని ఒక ఫిలాసఫీ రాసుకొని నేను థ్యాంక్స్ చెప్పను, సారీ చెప్పను అంటూ మొండి పట్టు పట్టుకుని కూర్చోవడం అర్ధరహితంగా అనిపిస్తుంది. మూర్ఖంగా ప్రవర్తించే హీరో పాత్రతో కనెక్ట్ కావడం చాలా కష్టం. అలాంటప్పుడు ఆ పాత్రతో ఎలా ట్రావెల్ అవుతాం? తన కథతో ఎలా రిలేట్ అవ్వగలం? అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు ఉన్నా, డైలాగులు పేలినా, పాటలు కూడా ఆకట్టుకున్నా, ఓవరాల్ గా చూస్తే కా తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి ఆశించే సినిమా కాదు దిల్రుబా. దిల్రుబాలో ఒక సీన్ లో హీరో అర్ధరాత్రి హీరోయిన్ తో కలిసి బీచ్ లో కార్లో కూర్చొని ఉంటాడు.
అప్పుడు అక్కడికి పోలీసులు వస్తారు. ఎవరా అమ్మాయి అని సీఐ అడిగితే నా పిల్లం బర్త్డే చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామంటాడు హీరో. అప్పుడు ఆ అమ్మాయి నా కూతురురా అంటూ చావు కబురు చల్లగా చెప్తాడు సీఐ. ఎంత బ్రాడ్ మైండెడ్ ఫాదర్ అయినా సరే అర్ధరాత్రి వేళ ఒక అబ్బాయితో బీచ్ లో తన కూతురు కనిపిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో మనకు ఒక అంచనా ఉంటుంది. కానీ ఆ తండ్రి మాత్రం కూల్ గా హీరోతో సంభాషణ జరుపుతాడు. హీరోయిన్ ఇంకా కూల్ గా తండ్రి పక్కకు వచ్చి నిలబడుతుంది. వీళ్ళ పాత్రలో ఇలా ఉన్నాయనుకుంటే తన మాజీ లవర్ లవ్ స్టోరీ ఇబ్బందుల్లో ఉందని దాన్ని చక్కబెట్టడం కోసం 6 నెలల ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి యుఎస్ నుంచి ఇండియాకు వస్తుంది. ఆ మాజీ లవర్ కాలేజీలోనే గెస్ట్ లెక్చరర్ గా చేరుతుంది. తన ఇంట్లోనే తిష్ట వేస్తుంది. ఆమె భర్త భార్య మాజీ లవర్ కు ఫోన్ చేసి తను జాగ్రత్త బ్రో అంటాడు. ఇలాంటి పాత్రలు సన్నివేశాలు చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు అసలు. చివరిగా దిల్ రూబా దిల్ కి తాకలేదు.